ఈనాటి న్యూస్. ధర్మవరం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా నియంత పాలన సాగుతుందని, వాటిని అరికట్టాలంటే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యకుమార్ ని గెలిపించుకోవాలని హిందూపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. ధర్మవరంలో సత్యకుమార్ గెలుపొందితే మారుమూల గ్రామాలు సైతం ఆదర్శమైన అభివృద్ధి చెందుతాయని, కేంద్ర నిధులు విరివిగా తీసుకొచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి సతీష్ కుమార్ అని ఆయన తెలిపారు. డబుల్ ఇంజిన్ పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అది సాధించుకోవాలంటే ఇటు పార్లమెంటుకు, అసెంబ్లీకి కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పార్థసారథి పిలుపునిచ్చారు. ఒకటే ఏం లేదు, ఇప్పుడు మనకి వచ్చే నెల 13వ తారీఖున లోక్సభకి అదేవిధంగా శాసనసభకి ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకైక నియోజకవర్గం బీజేపీ కేటాయించినటువంటి నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. నేను వెనక్కి వెళ్ళడం లేదు. అయితే జరిగింది, ఇప్పుడు మీ అందరూ జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీ కులంకషంగా అందరికీ తెలుసు. ఇప్పుడు జరగబో సంగ్రామంలో మనం ఏ విధంగా పద్ధతి, మన నాయకుడికి ఒక సంస్కారం, ఒక విలువలు అనేది ఉండేది అతనికి. నేను కూడా కియా పరిశ్రమ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే హెచ్చరిక జారీ చేశాడు. మనకి రాక అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, ఈ కర్నూలు జిల్లాకి ఈరోజు ఒక మంచి జరగబోతున్నటువంటి తరుణం. సౌత్ కొరియాకు చెందినటువంటి ఈ పరిశ్రమ వస్తే మన ప్రాంతం అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన ప్రాంతంలో యువతీ యువకులకి ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది, అదేవిధంగా భూముల ధరలు కూడా మంచిగా పెరుగుతాయి, ఆర్థికాభివృద్ధి చెందేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. చిన్న ఇంటరప్షన్ కూడా ఎక్కడ ఉండకూడదు, పోలీస్ కానీ రెవెన్యూ కానీ అని చెప్తే తూచా తప్పకుండా అక్కడ భూమి కొనుగోలు చేసేది కూడా యాక్చువల్లీ అప్పుడు ధరలు ఎర్రమంచి దగ్గర 1.5-2 లక్షలు మాత్రమే ఉండేది. మార్గంగా దోచుకునేటువంటి పరిపాలన కానీ నాకు చూడలేదు, చూడవేమో. ఎమ్మెల్యేలో దోచుకున్నారు, మంత్రులు చూసాము కదా, మావాడు శంకరనారాయణ మంత్రి పుష్కలంగా దోచేసాడు. మేము ఆపత్తు చూడలేదు. కుమార్ వచ్చాడు, సత్యకుమారు నేను ఇద్దరు ఆయన అసెంబ్లీ, మేము పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం. ముఖ్యంగా సత్యకుమార్ గారి హిస్టరీ కూడా తీసుకున్నట్టయితే ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీగా అందరి దగ్గర మన్ననలు పొందినటువంటి వ్యక్తి, బాగా పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి, కేంద్రంలో ఏదైనా సాధించే శక్తి ఉన్నటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. ఆయన వల్ల ఈరోజు మనం గెలిపించుకోగలిగితే తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ధర్మవరం రూపురేఖలు మార్చడానికి ఒక చక్కని అవకాశం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎవరు అపావపడదు. నేను కూడా చూసా, నేను కూడా విన్నా. నేను 99లో ఎంపీగా ఉండేటప్పుడు వెంకయ్యనాయుడు పిఏగా ఉండేవాళ్ళు. ఏదైనా తీసుకురావచ్చు. నేను చెప్తున్నా కదా, హౌసింగ్ కానీ బ్రహ్మాండంగా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఆయన చెప్తా ఉండే వాటర్ వర్క్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ వర్క్స్ కూడా విపరీతమైన డబ్బులు కేంద్రంలో ఉన్నాయి. ఏదో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినాం అక్కడ, ఏది ఆ విలేజ్, మన తర్వాత ఇంకొక విలేజ్, ఆ విలేజ్ పోతే అక్కడ ఊర్లో అన్న మీకు కనీసం తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి కూడా లేవని మొత్తం బిందులన్నీ కూడా అడ్డం పెట్టారు. దానికి ఎక్కడి నుండి తీసుకురావచ్చు నీళ్ళు అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి తీసుకురావచ్చు అని చెప్పి అది క్లియర్ గా అక్కడికక్కడే చెప్పాం. పైప్ లైన్ ద్వారా ఆ చిల్లకొండ వారిపల్లికి తప్పకుండా నీళ్లు ఇస్తామని ఆ మాట నిలబెట్టుకుంటాం. దాంట్లో అది ఎవరు అనుమానం అక్కర్లేదు, తీసుకొని రాగలుగుతాం. ఆ తప్పకుండా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం ధర్మవరం నియోజకవర్గానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. కారణం ఏమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేనుండినా ఆయన సహకారం కూడా తీసుకొని మనం కూడా నిరంతరం ఇక్కడ ప్రమాణం చేసి చెప్తున్నాం. కాదు ఆలోచన నా లైఫ్ లో ఒకటే, ఈ 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో నాకు తెలిసి అక్కడ చిన్న చిన్న తప్పులు జరిగిండొచ్చు, కానీ నేను ఆ విధంగానే విలువలతో కూడిన రాజకీయమే చేయాలనుకుంటున్నా. ప్రజలంతా కూడా, ఓటర్స్ దేవుళ్ళు కూడా ఆల్రెడీ ఎవరికి ఓటేయాలని నిర్ణయం జరిగిపోయేది ఆల్మోస్ట్ ఆల్. కానీ ఇప్పుడు మనం ప్రచారం చేయాలి. అంతే, ప్రచారం చేసి ఇంటింటికి పోయేసి వీళ్ళు వస్తే ఈ విధంగా ఉంటది, గతంలో ఉండేటి వాళ్ళు వస్తే ఈ నాశనం అయిపోతుంది నియోజకవర్గం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకైక నియోజకవర్గం బీజేపీ కేటాయించినటువంటి నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. నేను వెనక్కి వెళ్ళడం లేదు.
అయితే జరిగింది ఇప్పుడు మీ అందరు జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీ కులంకషంగా అందరికీ తెలుసు. ఇప్పుడు జరగబో సంగ్రామంలో మనం ఏ విధంగా నేను కూడా చెప్తా, అర్ధరాత్రి కాడు ఫోన్ చేసినా తప్పకుండా పలుకుతా, తప్పకుండా ఏ సమస్య వచ్చినా ధర్మవరం నేను కూడా వస్తా. నేనేమి ఎవరికి భయపడే పరిస్థితి, నా కలేజీనా లేదు భయపడేది. నేను మెత్తగా ఉంటాను కానీ ఎవరికి భయపడే పరిస్థితి. మీరు కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో చూసుంటారు, అన్ని చూసినారా లేదా? ఎవరికి భయపడలేదు, నా కలేజీలో భయమే లేదు. నేనేమంటే సాఫ్ట్గా